ఈ నియమాలు పాటిస్తేనే కలశం అఖండ జ్యోతి పెట్టుకోండి. కలశం అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు 9 రోజులు కూడా తలస్నానం చేయాలి. 9 రోజులు ప్రతిరోజు మనం ఎక్కడైతే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ గదిని మాప్ పెట్టాలి. ఆ గదిలో చీపిరి పెట్టకూడదు. క్లాత్తోనే మట్టిని తుడుచుకోవాలి. అలానే స్నానం చేయకుండా ఆ గదిలోకి వెళ్ళకూడదు. 3 పూట్ల అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం మీరు స్తోత్రాలు చదువుకున్న, మధ్యాహ్నం అమ్మకి మహానివేదన వండి నైవేద్యంగా చూపించి హారతినివ్వాలి. అలానే ప్రతిరోజు వండిన నైవేద్యాన్ని, అంటే బియ్యంతో వండిన ఏదో ఒక నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పిస్తూ ఉండాలి. మంచం పైన అస్సలు పడుకోకూడదండి. నేలపైన పడుకోవాలి. నేలపైన ఏదైనా కొత్త బెడ్షీట్ కానీ కొత్త చాప కానీ వేసుకొని పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఈ 10 రోజులు ఇంటి లోపలికి ఎటువంటి మాంసాహారం తీసుకురాకూడదు. ఈ 9 రోజులు అమ్మవారి పైన తప్ప వేరే వాటిపైన ధ్యాస పెట్టకూడదు. ఈ పూజ చేస్తున్నంతసేపు పక్క వాళ్ళని కానీ లేదా ఇంకెవరినైనా సరే దూషించడం, అంటే తిట్టడం లాంటివి చేయకూడదండి. అందరిలో అమ్మవారి స్వరూపాన్నే చూస్తూ శాంతంగా ఉండాలి. కొంతమంది చెప్పులు కూడా వేసుకోకుండా ఉంటారండి ఈ నవరాత్రుల్లో. అలాగే ఇంట్లో కలశం అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు దూర ప్రాంతాలకి వెళ్ళకూడదు. ఇలా ఎందుకు వెళ్ళకూడదని చెప్తారంటే, మనం 3 పూట్ల అమ్మవారికి నివేదన చూపిస్తూ పూజ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ దూరంగా వెళ్ళవలసి వస్తే పూజా టైంకి తిరిగి ఇంటికి వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఉదయం, సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్న మధ్యలో మధ్యాహ్నం టైంలో అమ్మవారికి మహానివేదన చేయాలి. కాబట్టి ఇంట్లో ఉన్న ఎవరైనా సరే ఆ తల్లికి మహానివేదన చూపించి హారతినివ్వచ్చు. మహానివేదన అంటే మనం మధ్యాహ్నం భోజనానికి అన్నం, కూర, పప్పు, పెరుగు ఇవన్నీ వండుతాం కదండి. వీటన్నిటినీ కూడా ఒక విస్తరిలో వడ్డించి అమ్మకి నైవేద్యంగా చూపించాలి.